తమకు న్యాయం చేయాలంటూ సాహితీ శర్వాణి ఎలైట్ బాధితుల సంఘం ఆందోళనకు దిగింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ కార్యాలయం ముందు 100 మంది బాధితులు నిరాహార దీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 2000 కోట్ల అతిపెద్ద కుంభకోణంపై గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఐదు సంవత్సరాలు ఏంటండి డబ్బులు పెట్టి 1200 మంది పైన ఉన్నాం. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళని. 2022లో CCSలో కేసు ఫైల్ అయిందండి. దాని తర్వాత 3 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మార్చారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే జరుగుతుంది. దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మేము భావిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగుతున్న టైంలో ఏసీపీని పక్కన రైడ్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇంత తెలంగాణలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ జరిగినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఇది సాహితీ శర్వాణి ఎలైట్ బాధితుల తరఫున అడ్వకేట్ నేను. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని బాధితులు కలవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు గత వారం రోజులుగా ఈ సాహితీ శర్వాణి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఉమా మహేశ్వరరావు గారు, వారి మీద ఈ ఏసీబీ దాడులు ప్లస్ ఏవైతే ప్రైమరీ ఛార్జెస్ పడ్డాయో సో దానివల్ల అసలైన ఈ సాహితీ శర్వాణి కేసు ఇలైట్ కేసు ఏదైతే ఉందో అది మరుగున పడింది అన్న బాధితులు ఇవాళ రోజు వ్యక్తపరుస్తున్నారు. సో దాని గురించి ఇవాళ రోజు వీళ్ళు డీసీపీ గారు స్నేహారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ కేసు స్టేటస్ ఏంటి, అసలు ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది దాని గురించి కనుక్కోవడానికి ఆ బాధితుల బాధను మనం చూస్తున్నాం ఇవాళ. సో నేను కూడా బాధితుల తరఫున ఇవాళ వచ్చి మేడం గారిని ఒకసారి కలిసి అండ్ జస్ట్ ఐ కేమ్ టు రిక్వెస్ట్ హర్ దట్ టు ప్రొసీడ్ విత్ ద కేస్ దట్ ఇన్ ఎ వెరీ సూన్ మేనర్. చాలా ఫాస్ట్గా తరువుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి దట్స్ వాట్ ఐ కేమ్ టు రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద విక్టిమ్స్. సో దాని గురించి వచ్చాం మేము. అలాగే నేను అంతకుముందు కూడా మాట్లాడినట్టు మేము అడిగేది ఏంటంటే మేడం ఎలాగో ఈ దర్యాప్తుని చాలా ముమ్మరంగా చేసి ఒక కొలికి తెచ్చారనే నమ్మకం ఆల్రెడీ ఉంది మాకు. సో మేడం ఆధ్వర్యంలోనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మేడం గారి ఆధ్వర్యంలోనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టి అలానే దీనికోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టి సపరేట్గా కేసు గురించి ఈ కేసుని తొందరగా ఒక కొలికి తీసుకొస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ స్కామ్. సో ఇప్పటివరకు గత ప్రభుత్వానికి దీని మీద ఎట్లాగో చిత్తశుద్ధి లేదు, అది క్లియర్గా తెలిసింది. దానివల్లే వాళ్ళ రోజు ఆ ప్రభుత్వం ఏంటో మాకు తెలుసు, ఆ పార్టీ ఏంటో. సో అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వానికైనా కొద్దిగా చిత్తశుద్ధి ఉంది. ఈ కేసుని కొద్దిగా ముందు తీసుకెళ్ళి ఎట్లా అయినా దీనికి ఒక కొలికి ఒక సొల్యూషన్ తీసుకురావాలన్నది మా కోరిక. సో దాని పరంగా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. సో దాని పరంగా